నమస్తే అండి. ఈరోజు మనం 7th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్‌లోని పాఠం, ప్రక్రియ, ఇతివృత్తం వీటి గురించి తెలుసుకుందాం. టెట్, డిఎస్సిలో కూడా వీటి మీద బిట్స్ అయితే రెగ్యులర్‌గా అడుగుతున్నారు కదండీ. ఫస్ట్ పాఠం పేరు అక్షరం, ప్రక్రియ, వచన కవిత, ఇతివృత్తం, చదువు విశిష్టత, కవి రావి నూతల ప్రేమ కిషోర్. రెండవ పాఠం మాయా కంబళి, ప్రక్రియ జానపద కథ, ఇతివృత్తం మానవ స్వభావం, కవి కలువ కొలను సదానంద. మూడవ పాఠం చిన్ని శిశువు, ప్రక్రియ పద కవిత, ఇతివృత్తం శైశవ వర్ణన, కవి తాళపాక అన్నమయ్య. నాలుగవ పాఠం మర్రి చెట్టు, ప్రక్రియ స్వాగతం ఆర్ స్కెచ్, ఇతివృత్తం సహానుభూతి, కవి త్రిపురనేని గోపీచంద్. ఐదవ పాఠం పద్య పరిమళం, ప్రక్రియ శతకం, ఇతివృత్తం నైతిక విలువలు, కవి శతక కవులు. 6 మన విశిష్ట ఉత్సవాలు, ఇది ఉపవాచకం అండి. ప్రక్రియ వ్యాసము, ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయాలు, కవి రచయితల బృందము. వీటిలో సబ్ టాపిక్స్ ఉన్నాయండి. ఫస్ట్ది సిరిమానోత్సవం, రెండవది గుణదల మేరీమాత ఉత్సవం, 3 కోటప్ప కొండ ప్రబల తిరునాళ్ళు, 4 రొట్టెల పండుగ, 5 అహోబిలం పార్వేట ఉత్సవం, 6 లేపాక్షి ఉత్సవాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి నన్ను షేర్ చేయండి. మీకు కాకపోయినా మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఇది ఉపయోగపడవచ్చు కదండి. అదేవిధంగా మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల నాకు ఇలాంటి ఎన్నో వీడియోలు చేయడానికి అవకాశం కలుగుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.